ఏ దేశంలోనైనానండి చట్టాలు బలంగా ఉంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. చట్టాల్లో లూప్ హోల్స్ ఉన్నా, లేదా వాటి పని విధానం బాగాలేకపోయినా, లేకపోతే జ్యుడిషియరీ యాక్టివ్ జ్యుడిషియరీ లేకపోయినా అక్కడ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతీయ చట్టాలు మాత్రం చాలా వీక్ అండి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి చేశారు. 300-400 సంవత్సరాల కిందట చేసినవి నడుస్తున్నాయి. ఈ మధ్య మోడీ గారు ఏవో కొన్ని మార్చారు. కొత్త న్యాయ సంవిధానం అని చెప్పేసి వచ్చింది, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ మార్చారు. తర్వాత దీన్ని బలంగా తీసుకెళ్లాలంటే న్యాయ వ్యవస్థతో పాటు లా కమిషన్ అని మనకుంది ఒకటి, ఆల్ ఇండియా లా కమిషను. ఈ లా కమిషను 3 సంవత్సరాలు పనిచేస్తుంది చట్టబద్ధంగా. ఈ 3 సంవత్సరాలు పనిచేయవలసినటువంటి లా కమిషను ఏ రాజకీయ కారణాలు చూసో, ఏ పరిపాలన సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చో 17 నెలలకే ఆ చైర్మన్ రిజైన్ చేయటం చాలా బాధాకరం. ఆయన రిజైన్ చేసిన తర్వాత, పాత చైర్మన్ రిజైన్ చేసిన తర్వాత మరెవరూ రాలేదు, వేయలేదు చాలా కాలం. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యనే నిన్న మొన్నట్లో ఈ ద్రౌపది ముర్ము గారు కొత్త కమిషన్ ప్రకటించడం జరిగింది. ఇది 3 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఈ లా కమిషను ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో, ఈ ఒత్తిళ్ళకి గురి కాకుండా, రాజకీయమైనటువంటి ఒత్తిళ్ళు, సామాజికపరమైనటువంటి ఒత్తిళ్ళు గురి కాకుండా ఈ లా కమిషన్ పనిచేసినప్పుడే అది అది దాన్ని ఏమంటాము, నియమించుకోవడానికి సదుద్దేశంతో నియమించినటువంటి ఆ విధానాన్ని అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గత సంవత్సరం నేను అనుకోవటం ఏంటంటే, నా ఉద్దేశంలో ఈ పాత లా కమిషను రిజైన్ చేయడానికి కారణం, ఇప్పుడు రాష్ట్రాలకి సెంట్రల్కి కూడా ఒకేసారి ఎలక్షన్స్ జరపాలి అనేటటువంటి ఒక విధానం మీద వాళ్ళు రివ్యూ ఇవ్వవలసి ఉంది. ఆ రివ్యూ ప్రకటించకుండానే, వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకటించకుండానే ఎక్కడో విభేదాలు వచ్చి ఉంటాయి. రెడీగా ఉంది ఇవ్వటానికి. ఆ కారణంగా వాళ్ళు రిజైన్ చేశారని నేను స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కమిషన్ కూడా అలాంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు కాకుండా, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది, అనుమానమే లేదు, మొకమాట లేకుండా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది, చట్ట సభల మీద ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి చట్టసభల్ని, రాష్ట్రాల చట్టసభల్ని శాసిస్తారు, న్యాయ విధానాలని కూడా శాసిస్తారు. పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో, ఏదైతే చట్టాలను అమలు చేయవలసినటువంటి పోలీసు యంత్రాంగం ఉందో, వాళ్ళు కూడా వాళ్ళకు అనుగుణంగానే పనిచేయటం వల్ల అనేకమైనటువంటి అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయండి, అరికట్టలేకపోతున్నాం. న్యాయ వ్యవస్థ కన్నా, లా కమిషన్ కన్నా రాజకీయ వ్యవస్థే పైచేయిగా మన దేశంలో కనపడుతూ ఉంది. అది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఈరోజు చూసుకుంటే కలకత్తా డాక్టర్ కేసు, రేప్ కేసు కానివ్వండి, నిన్న మొన్న అమ్మాయి బొంబాయి నటి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏమీ కారణం లేకుండా ఎక్కడో ఒక వివాదాన్ని సర్దుబాటు చేయటం కోసం అన్అఫిషియల్గా తీసుకొచ్చి, అఫిషియల్గా తీసుకొచ్చినట్టు చూపించి ఫాల్స్ కేసులు పెట్టి దాదాపు ముసలి వాళ్ళని, ఆ అమ్మాయిని, అన్మ్యారీడ్ గర్ల్ని 40 రోజులు అన్లాఫుల్ కస్టడీలాగా ఉంచారు. కస్టడీ కొంతే ఉంది, కానీ అన్లాఫుల్ కస్టడీలాగా ఉంచి అసలు ప్రజాస్వామ్యం, చట్టాలు ఏమీ లేవు ఈ దేశంలో అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ నిన్నగాక మొన్న జరిగినటువంటి అమ్మాయి బాంబే నటి కేసులో మనకు కనపడుతుంది. ఇవన్నీ లేకుండా ప్రజాస్వామ్యం ప్రడవిల్లాలంటే చట్టాలు సక్రమంగా అమలు జరగాలి. ఆ చట్టాలు ఇప్పుడు ఈ దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. చాలా చట్టాలు అలా లేవు, నిర్వీర్యమై ఉన్నాయి. ఎప్పుడో చేసినటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన చట్టాలు, వాటిని మార్చవలసి ఉంది. మార్చవలసినటువంటి ప్రధాన బాధ్యత రివ్యూ చేయటం, సలహాలు ఇవ్వటం, కొత్త చట్టాలు రూపకల్పన, ఇవన్నీ కూడా లా కమిషన్ బాధ్యత. ఈ లా కమిషన్, కొత్త కమిషను మరి ఆ దిశలో ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుందాము. ఉన్నటువంటి చట్టాలు యాక్టివ్గా పనిచేయటం, అమలు కావటం, దోషులకి కఠినంగా శిక్షలు పడేటటువంటి వ్యవస్థని బలంగా రూపొందించటం, అంతేకాకుండా పనికిరానటువంటి చట్టాల స్థానంలో, వాటి విధానాల స్థానంలో, ఆ అమలు స్థానంలో మంచి పద్ధతిలో ఏంటంటే వెంటనే దోషులకు శిక్ష పడే విధంగా. ఇప్పుడు రేప్ కేసులు ఉన్నాయండి, లేదా ఎవడో వచ్చి వేరే దేశం వాడు వచ్చి మన దేశం మీద కసబు కేసు చూసుకుందాం, కొన్ని సంవత్సరాలు వాడిని మేపారు,
తర్వాత ఎప్పుడో ఉరిదీశారు, ఉపయోగం ఏం లేకుండా పోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు పన్నుకు పన్ను కన్నుకు కన్ను అనే న్యాయం కాకపోయినా, ఆటవిక న్యాయం కాకపోయినా తక్షణం ఉపసంహనం జరిగితేనే మన సమాజంలో ప్రజలకు చట్టాల పట్ల గౌరవం ఉంటుంది. కొత్త లా కమిషన్ చైర్మన్ చక్కగా పనిచేయాలని వారి టీముని అభినందిస్తూ, దేశం బాగు కోసం ఈ చట్టాలే ముఖ్యం కాబట్టి పౌరులకు ఉపయోగపడే విధంగా మంచి రివ్యూస్ రావాలని, కొత్త చట్టాలు చేయమని, వాళ్ళు చట్టాలు రూపొందించి ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.